మనం ఒక స్టేట్మెంట్ ఎప్పుడూ వింటూ ఉంటాం. పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. గాయం అనేది తగులుతుంది మనిషికి. ప్రతి మనిషికి ఏదో ఒక స్థాయిలో ఎప్పుడో అప్పుడు శరీరానికో మనసుకో గాయం తగలాల్సిందే. అయితే దానికి మనం ఏ విధంగా సఫర్ అవుతున్నాం, నిజంగా గాయాన్ని మనం మనసుకు తీసుకుంటున్నామా లేదా, ఇదే క్వశ్చన్ అనమాట. శరీరానికి గాయం ఏందనుకోండి, ఆ పెయిన్ తెలుస్తూ ఉంటుంది, కానీ ఎంత పెయిన్ వచ్చినా సరే తట్టుకుని మనం ఉన్నామా లేదా చాలా ఇంపార్టెంట్. చాలామంది చిన్న చిన్న విషయాలకే, లేదా చిన్న తలనొప్పి వస్తేనో, కడుపులో నొప్పి వస్తేనో, కాళ్ళు నొప్పి వస్తేనో చాలా పెద్ద సఫరింగ్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు. ఇంకొంతమంది ఎంత పెద్ద కష్టం వచ్చినా, లేదా కాలు చేయి కట్ అయిపోయినా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే దాన్ని మనం మనసుకి ఎలా తీసుకుంటున్నాం, మనకు జరిగిన నష్టాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మనం మానసికంగా కూడా ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు, మనల్ని కించపరిచినప్పుడు, మనల్ని ఎగతాళి చేసినప్పుడు మనం సఫర్ అవుతాం అనమాట. నిజంగా భూమి మీద ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అనే అంతటి వాడా? ఒకవేళ అన్నా మనం దాన్ని తీసుకోవచ్చా? ఇది ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఏం జరిగినా, మన చుట్టూ ఏం జరిగినా, మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం చాలా నిబ్బరంగా ఉండాలి. ఏం జరిగినా సరే, మహా అయితే మనిషి బాగా ఎక్స్ట్రీమిటీస్లో ఏం జరుగుద్ది, మనిషికి వర్స్ట్ సినారియోలో ఏం జరుగుద్ది, ఆ దమ్ము ధైర్యం మనకు ఉండాలి. నాకేమైద్ది, మహా అయితే ఏమవుద్ది. ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చిన వాడు మోర్టల్. అంటే ఏదో ఒక టైంలో ప్రతి మనిషి చనిపోవాల్సిందే. ఇంకా చావే తప్పదన్నప్పుడు మనిషికి ఇంకా ఏ కష్టం వచ్చినా సరే తట్టుకునే శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మనోనిబ్బరం, మనోధైర్యం మనిషికి చాలా ఇంపార్టెంట్.